తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల పొదిలిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఇమాం మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు చట్టం చేయటం హర్షణీయమని, 5 ఏళ్ల తెరదించుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమైన ఆయన పేర్కొన్నారు. స్థానిక టీడీపీ నాయకులు గుండూరు భాస్కర్, ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని కొనియాడారు. రాజధాని విషయంలో సృష్టించేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాన్నిటికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు మన రాష్ట్రం సంతోషకరమైన రోజు. ఎన్నో ఏళ్లుగా 5 ఏళ్లు మనం ఎంతో కష్టపడ్డాం రాజధాని కోసం. మన రైతులైతేనేమి, మన ప్రజలైతేనేమి 5 ఏళ్లు ఎంతో కష్టపడ్డామో మనకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాశ్వత రాజధానిగా ఈరోజు మనకి మన రాష్ట్ర ప్రజలకి అమరావతి అని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం, అసెంబ్లీలో పార్లమెంట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రాజధాని రావడంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. మన ఎమ్మెల్యే కందులనాయుడు ఆదేశాల మేరకు ఈరోజు మేము పొదిలి మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడల అందరూ కూడా మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఇలాంటి సంబరాలు ఒక 5 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డామో, అసలు రాజధాని లేదు, 3 ముక్కల రాజధాని అని చెప్పి జగన్ గారు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో, తిరుపతి వెళ్తుంటే రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టి చాలా కష్టపెట్టారు. అలాంటివి లేకుండా ఎవరు కూడా రాజధాని టచ్ చేయకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి రాజధాని తెచ్చిపెట్టారు. అందరూ కూడా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు అమరావతి కూటమి ప్రభుత్వంలో మనం పట్టుకున్న హైదరాబాద్ గారు కూటమి ప్రభుత్వంలో అధికారం సాధించారు, అమరావతి సాధించారు. ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో కూడా తీర్మానం చేశారు. దాన్ని వ్యంగ్యంగా తీసుకొని వైసీపీ నాయకులు కూడా మేము 3 రాజధానులు చేస్తామని కూడా ఆ పనులు ఇంకా పోలేదు. ఇవాళ విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ అని కూడా 3 పేర్లు తీసుకొని ఏదో గన్లు పెట్టి గన్ను అంటున్నాడు. ఏమి గన్లు తీసుకొని కలుస్తాడు ఏమీ అర్థం కాలే. రాజధాని అనేది శాశ్వతమైంది, కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అది ఎవడు కూడా ఒక ఇటక్ కూడా అవతల కూడా సంతడానికి లేదు. బ్రహ్మాండంగా దానికి ఇది చేసుకుంటున్నారు. అందువల్ల మోడీ గారు సపోర్ట్, ప్రధానమంత్రి గారు అన్ని విధాల సహాయ సహకారాలు మన ఆంధ్రప్రదేశ్కు అందించాడు. ఇంకా ఎప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణం లాగా మనకు అమరావతి వచ్చినది, మనకు నడిబొట్టిన అమరావతి వచ్చినదని కూడా అందరూ సంతోషంగా, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా, విద్యార్థులు కానీ, రైతు సోదరులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది బ్రహ్మాండమైన అవకాశం అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ రోజున గొప్ప ఒక చరిత్ర. ఈరోజు భారతదేశంలో మోడీ గారు అమరావతి రాజధానిగా, ఏకైక రాజధానిగా తీర్చిదిద్దేదానికి పార్లమెంటులో ఒక చట్టం తీసుకువచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడే విధంగా ఏకైక రాజధానిగా వెలుగొందేటట్టుగా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర యావత్తు కూడా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో మరి ఈ అమరావతి రాజధానిని సుస్థిరం చేసినందుకు ప్రజలు యావత్తు కూడా సంతోషపడుతున్నారు. అమరావతి మహిళలు చేసిన త్యాగానికి ఈ రోజున వాళ్ళు చాలా సంతోషపడే విధంగా కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి రాజధానిగా ప్రపంచ దేశాల సరసన గొప్ప రాజధానిగా వెలుగొందేలా పావులు గెలుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే లోకేష్ గారు కానీ. ఇది ఎప్పుడు కూడా ఒక చరిత్రగా నిలబడిపోతుంది, స్థిరస్థాయిగా నిలబడుతుంది. మూడు రాజధానుల మూడు ముక్కలాట చెల్లుచీట అయిపోయింది. ఒక ఉత్తమమైనటువంటి రాజధానిగా ప్రకటించబడింది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి చోట సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా పొదిలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కూటమి కానీ ఆ యావత్తు ప్రజానికం అందరూ కూడా చాలా సంతోషంగా కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశానుసారం, చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిలుపుకుంటున్నాం. ఈ విధంగా జ్యోతులు వెలిగిస్తూ సంతోషాన్ని వెలిపించుతూ ఉన్నాం అందరం కూడా.